మొదటి శిష్యుడు మత్తయి రాసిన 10వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందామండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ప్రార్థన. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ప్రతి వ్యాధి స్వస్థ పరచియున్నావు, ప్రతి వ్యాధి స్వస్థ పరచియున్నావు, మదికి ఆత్మకులోని మదిచినావు, మదికి ఆత్మకులోని మదిచినావు. దేవా, నీ పాదములు ఎందుకు వచ్చామయ్యా? కొద్దిసేపు మాతో మాట్లాడము తండ్రి. నీ శక్తితో మమ్మల్ని నింపుము యేసయ్యా. వ్యాధితో వచ్చాము, అప్పులతో వచ్చాము, అనారోగ్యముతో వచ్చామయ్యా, బలహీనతతో వచ్చాము తండ్రి. మమ్మను ముట్టండి ప్రభువా. ప్రతి వ్యాధిని స్వస్థ పరిచియున్నావు అని సెలవిచ్చావు. నా ప్రతి బాధను తీసివేసేవాడవు నీవు. 2 చేతులు పైకెత్తి ఆయన సముఖమునందు ప్రార్థన చేసుకునండి. కృప కలిగిన యేసయ్యా, ప్రేమ కలిగిన తండ్రి, వైద్యులకు వైద్యము నేర్పిన పరమ వైద్యుడా, నీవు గొప్ప వైద్యుడవు. మందు వాడకుండా నయము చేయు దేవుడవు. నీ మాటలో శక్తి ఉన్నది, నీ చూపులో శక్తి ఉన్నది, నీ చేతిలో శక్తి ఉన్నది, నీ నడకలో స్వస్థత ఉన్నది. నీ గొప్ప కార్యములలో, నీ ఘనమైన కార్యములు నేటి సమయమునందు ఎల్లరికూ దయచేయమని, కృపతో మమ్మల్ని నింపి బలపరచమని, ఈరోజు ప్రతి వానితో మాట్లాడి నీ ఘనమైన కార్యములు మెండుగా జరిగించమని, దైవ ఆశీర్వాదములు, దైవికమైన మేలులు, అద్భుత ఆశ్చర్య దివ్య కార్యములు, దైవికమైన ఆశీర్వాదములు మెండుగా మా పట్ల జరిగించమని యేసు నామమున వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వింటే నీ ఉంటాదేసయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నీ ఉంటాదేసయ్యా. హల్లెలూయా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను,
ఎన్ని బాధలు నలు ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఈ మాట చాలయ్యా, ఈ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. దేవదేవుని నామమున మేలరకు శుభములు. దేవుని యొక్క దైవాశీర్వాదములు, అద్భుత ఆశ్చర్య దివ్య కార్యములు మెండుగా నిండుగా కలుగును గాక. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు ఆయన అనేకమైన కార్యములను జరిగించిన వారై ఉన్నారు. ఆయన ప్రధానమైన గొప్ప పని ఏమిటి అంటే బోధ చేయుట. ఏ బోధ అనగా పరలోకమునకు సిద్ధపరిచే బోధ, నిత్యరాజ్యమునకు చేర్చే బోధ. ఆ బోధయే ప్రధానమైనది. బోధతో పాటు ఆయన చేసిన కొన్ని కార్యములు ఉన్నవి. అవేమిటి అనగా రోగులను స్వస్థపరచుట. రోగులను స్వస్థపరచుటతో కానే కాదు గాని దయ్యములు వెళ్ళగొట్టుట. చివరాఖరికి ఆయన చేసిన పని ఎవరు చేయలేని పని, చనిపోయిన వారిని లేపుట. దేవుడు చేసిన గొప్ప కార్యములు. యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన జీవితములో ఆయన పని చేసినది కేవలము 3.5 సంవత్సరములే. 3.5 సంవత్సరములే దేవుడు గొప్ప బోధ చేశాడు. 3.5 సంవత్సరాలే ఆయన ఘనమైన బోధన చేశారు. ఆ 3.5 సంవత్సరములోనే దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఆయన చేసిన పనుల్లో చనిపోయిన వారిని కూడా ఏం చేయడం చెప్పట, లేవనెత్తుట. చనిపోయిన వారిని కూడా దేవుడు లేపుట. ఇది ఎవరునూ కూడా చేయలేని గొప్ప పని, ఎవరి వల్ల సాధ్యము కాని పని యేసుక్రీస్తు ప్రభువారి వల్ల సాధ్యమైనది. దేవునికి స్తోత్ర. ఇంటిలో యాయీరు కుమార్తె, ఊరి వెలుపల విధవరాలి కుమారుడు, ఊరి బయట సమాధి ఎదుట ఎవరు చెప్పండి? లాజరు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన శక్తిమంతుడు. ఆయన చనిపోయినా లెగగలిగిన వాడు గనుకనే చనిపోయిన వాడిని ఏం చేశాడు చెప్పండి? లేవనెత్తిన వాడు. అంతకు మించిన శక్తిమంతుడు ఈ లోకములో లేడు. నమ్మిన వారు చెప్పలకూడదాము. లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. లేతుననితో చెప్పినట్టు, లేతుననితో చెప్పినట్టు, లేఖనములు పలికినట్టు, లేఖనములు పలికినట్టు, లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయిన వారిని లేపాడంటే ఎంత గొప్ప దేవుడు! ఆయనకు గొప్ప శక్తి ఉన్నది. ఆయనకున్న పేరులో ఒక పేరు పరమ వైద్యుడు. అందరూ చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్దాము. దేవునికి స్తోత్రం. దేవుడు భూలోకములో ఆయన యొద్దకు వచ్చిన వారిలో స్వస్థత పొందని వారు ఎవరునూ కూడా లేరు. ఆయన యొద్దకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు. నమ్మిన వారు చెప్పలు కొడదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్తే చాలు, అది 10 సంవత్సరాల నుంచున్నా, 15 సంవత్సరాల నుంచున్నా, 20 సంవత్సరాల నుంచున్నా వ్యాధి స్వస్థత నొందవలసిందే. దేవుని యొద్దకు వెళ్తే చాలు, అద్భుతము పొందవలసిందే. దేవుని యొద్దకు వెళ్తే చాలు, ఆశ్చర్య కార్యాలు పొందవలసిందే. దేవుని బిడ్డలారా, అంతగా దేవుని యొద్దకు వచ్చి సంపూర్ణ స్వస్థత పొందేవారు ఆ రోజుల్లో. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు మనకు బైబిల్ మిషన్కి ఇచ్చిన జనకులు ఎవరు చెప్పండి? దేవదాసాయి గారు 120 సంవత్సరాలు జీవించి స్త్రీని కానీ ముట్టని వారు ఒక వ్యక్తిని దేవదాసాయి గారి దగ్గర తీసుకుని వచ్చి కూర్చోబెడితే ఆ వ్యక్తిలో అనేకమైన శోధనలు, బాధలు, వ్యాధులు, అపవిత్రాత్మలు ఉన్నప్పుడు అయ్యగారు ఆ వ్యక్తి ఎదురున్నప్పుడు ఒక్కొక్క బలహీనత గురించి ప్రార్థన చేస్తూ ఒక్కొక్క చరణము పాడినప్పుడు, దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతల గురించి వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేసి ఈయనలో, ఈ వ్యక్తిలో ఉన్న వ్యాధి పోవాలనే ప్రార్థన చేసిన తర్వాత ఒక చరణం ఎత్తారు. ఆ చరణమే తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్న 3వ పాటలో ఉన్న ఆ యొక్క చరణమే 7వ చరణము. అందరూ కలిసి పాడదాము. ప్రతి వ్యాధి నిన్సోస్తా పరిచియున్నావు, ప్రతి వ్యాధి నిన్సోస్తా పరిచియున్నావు, మదికి ఆత్మకు నూనె మదిరిచినావు, మదికి ఆత్మకు నూనె మదిరిచినావు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అపవిత్రాత్మలు ఉన్న ఈయనలో అని చెప్పినప్పుడు అపవిత్రాత్మల దర్శన మపియునావు, చెడ్డ ఆత్మలున్న ఇతరులు చెడు తలంపులు పుట్టి చెడు దుష్టాత్మలను నా పాపాలున్న భయంకరమైన పాపంబులను దూరా పరిచియున్నావు. భయంకరమైన నైజం ఉంది ఇతరులో. దురిత నైజపు వేరు పెరిగియున్నావు. సాతాను పని చేస్తుంది. సాతాను క్రియలకు సర్వనాశనము నీ తలంపులకెల్లా నెరవేర్పు. అన్ని వ్యాధులు పోయినవి, అన్ని బాధలు పోయినవి, అన్ని ప్రార్థనలోని ఆలించి, అన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. అన్నిటిలో మహిమ అందుకున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆశ్చర్య కార్యాలు ఆగక సాగిపోవాలి, జరుగుతూనే ఉండాలని దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయములో 12 మంది శిష్యులను పిలిచి దగ్గర రమ్మని కూర్చునబెట్టి వారితో అంటున్న మాట ఏమిటి అంటే, వాక్యము చదువుకున్నాము. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి, చదవని దేవుని యొక్క వాక్యము. దేవుని బిడ్డలారా,
అపవిత్రాత్మలు, మొట్టమొదటిది అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, రెండవది ప్రతి విధమైన రోగమును ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును. అమ్మా జాగ్రత్తగా ఆలకించండి. మొదటి పని అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును. రెండు ప్రతి విధమైన రోగమును వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన వ్యాధిని. మూడవది ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. నమ్మిన వారు చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారే కాదు, ఆయన శిష్యులైన వారికి ఏమి ఇచ్చేశారు చెప్పండి? అధికారం ఇచ్చేశారు. ఒక వంట మేస్త్రి తన కింద ఉన్న వారికి వంట నేర్పటానికి ఇష్టపడడు. ఎందుకంటే అతడు నేర్చుకుంటే నాకంటే గొప్పవాడైపోతాడు అనుకుంటాడు. ఒక సర్జన్ ఆ సర్జరీ చేసేటప్పుడు తన యొక్క సబార్డినేట్స్కి ఆ యొక్క సర్జరీ ఎలా చేయాలో ఏం చేయడు చెప్పండి? చెప్పడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలిగిన అధికారమును దేవుడు తన శిష్యులైన వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇచ్చివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుచేతనంటే ఆయన పిల్లలు బాధపడటము, వ్యాధితో ఉండటము, అనారోగ్యముతో ఉండటము, బలహీనతతో ఉండిపోవటము ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. నమ్మిన వారు చప్పలు కొడతాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరమ వైద్యుడు 3 విషయాలు చెప్తున్నాడు. ప్రతి అపవిత్రాత్మను, ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని స్వస్థపరచుటకు వారికి ఏమి ఇచ్చింది చెప్పండి? అధికారం ఇచ్చును. ఈ అధికారమే ఎవరికి ఉన్నదంటే జనకులు దేవదాస్ అయ్యగారికి ఉన్నది. అయ్యగారి దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకువస్తే అతనిలో ఉన్న దురాత్మ, అపవిత్రాత్మ, బలహీనత, పాపపు అన్నీ తీసివేశారు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు కట్టిన పాటే ఏ పాట చెప్పండి? దేవా తండ్రి నీకు దినదినాస్తుతులు, నా విన్నా పమ్ము విన్నా నాదా సంస్థుతులు. ప్రతి దినము మనం పాడుకోవలసినది. దేవునికి స్తోత్రం. ఇందులో అన్నీ ఉన్నాయి, అన్ని అంశాలు ఉన్నాయి. ఈ రోజున రోజుకొకసారి ఈ కీర్తన నువ్వు పాడుకుంటే అన్నిటినీ కూడా ఇమర్చి ఇందులో పెట్టారు. దేవుని స్తుతి చేసే విధానము పెట్టారు. ఆ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను కూడా ఇందులో అమర్చారు. అందుచేతనే హల్లెలూయా 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 తండ్రి, హల్లెలూయా 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 తండ్రి, కలకాలము నాటి హల్లెలూయా తండ్రి, కలకాలము నాటి హల్లెలూయా తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులైన వారికి ఇచ్చిన అధికారములు ప్రత్యేకంగా కనబడుతున్నవి ఏమిటంటే 3. అవి ఏమిటి అంటే, మొదటిది అపవిత్రాత్మలను ఏం చేయడు చెప్పండి? వెళ్ళగొట్టుట. ఇదే దేవుని యొక్క శిష్యులైన వారికి ఇచ్చివేశాడు. ఈ అధికారమును ఇచ్చివేశాడు. ప్రతి విధమైన అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటయే దేవుని శిష్యులైన వారి పని. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏ అపవిత్రాత్మ ఉండటానికి వీలు లేదు. ఏ అపవిత్రాత్మ నీ జీవితంలో పనిచేయటానికి వీలు లేదు. ఏ అపవిత్రాత్మ నిన్ను బంధించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ప్రతి అపవిత్రాత్మను వెలగొట్టడానికి దేవుడు ఆయన శిష్యులైన వారికి అధికారం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ ముదునూరు పాడు స్వస్థతశాలలో దేవుడే అట్టి శక్తిని ఇచ్చుచున్నాడు, అట్టి బలము ఇచ్చుచున్నాడు. అందుచేతనే బైబిల్ మిషను స్వస్థతశాలలో
దయ్యములు వెళ్ళగొట్టు గొప్ప ఉన్నతమైన ప్రార్థనలు ఉన్నాయి. దయ్యములు వెళ్ళగొట్టు గొప్ప శక్తి ఉన్నది. దయ్యములు వెళ్ళగొట్టు గొప్ప బలము ఉన్నది. ఈ 7 ప్రార్థనలు, ఈ దయ్యములు వెళ్ళగొట్టు ప్రార్థనలు ఎటువంటి అపవిత్రాత్మైన నీలో ఇక నివాసము చేయటానికి వీలు లేదు. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక రోజున నేను ఒక చోటుకు వెళ్ళాను. వెళితే అక్కడ ఉన్నవారు ఒక అంశము చెప్పారు. ఒక ఆయనకి 35 సంవత్సరాలు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, వివాహము కావాలని అడిగారు. 35 సంవత్సరాలు వచ్చి వేస్తే ఇంకా వివాహం కాకపోవటానికి ఏంటి అని అడిగితే, ఇంచుమించు 18వ సంవత్సరపు ఏటలో బయటికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా జడుసుకున్నాడండి. అప్పటి నుంచి అతనిలో ఒక రకమైన భయం ఉండిపోయింది. ఏ పని చేయడు, బయటికి వెళ్ళడు, పని చేసుకోడు, ఉద్యోగమునికి వెళ్ళడు, చదువు మానేశాడు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, చదువు మానివేశాడు, ఏ పని చేయడు, బాధ్యత ఉండదు. దేవునికి స్తోత్రం. భయపడుతూనే ఉంటాడు, ఇంటిని విడిచి బయటికి రాడు. ఏంటిది? ఒక అపవిత్రాత్మ. దేవునికి స్తోత్ర. ఆ వ్యక్తి అక్కడ లేడు. నేను భీమవరంలో ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి తునికి మించి 15 కిలోమీటర్ల లోపల ఉంటుంది. దేవునికి స్తోత్ర అని చెప్పారు. అక్కడ వాని ఇల్లు, అందులో ఉంటాడు. ఆ వ్యక్తిని దేవుడు సరి చేయగలడు. ఆ వ్యక్తిని దేవుడు శక్తిని ఇవ్వగలడు. ఆ వ్యక్తిని దేవుడు బాగు చేయగలడు. ఒక్కసారి తీసుకురండి స్వస్థతశాలకు. దేవుడు అద్భుత రీతిగా ఆ వ్యక్తిని ఏం చేస్తాడు చెప్పండి? బలపరుస్తాడు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. మీరు తీసుకుని వచ్చినట్లయితే దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడు, అద్భుత కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్ర. అందుచేతనే జనకులు దేవదాసాయి గారికి 29వ కీర్తనలు, సాతానును చెరసాలలో వేసెదవు, సాతానును చెరసాలలో వేసెదవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. సాతానును చెరసాలలో వేసెదవు, సాతానును చెరసాలలో వేసెదవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దయ్యము పట్టిన వారి దయ్యములో తరిమినావు, దయ్యము పట్టిన వారి దయ్యములో తరిమినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేను చెప్పిన మాట ఏమిటంటే, అయినను సరే ఇక్కడి నుండి నేను ప్రార్థిస్తాను అని ప్రార్థించాను. దేవునికి స్తోత్ర. ఆ వ్యక్తి గురించి ప్రార్థించాను. తర్వాత వారములో వారు చెప్పిన మాట ఏమిటంటే, ఆ వ్యక్తి బయటకు వెళ్ళి పని చేసుకొనగలుగుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిచ్చాడు ఆయన శిష్యులైన వారికి, ప్రతి అపవిత్రాత్మను, దేవుని బిడ్డలారా, కొన్ని అపవిత్రాత్మలే, కొన్నిటిని అనలే, రెండింటిని అనలే, 10 అనలే, ప్రతి అపవిత్రాత్మ ఈ భూలోకములో శిష్ట వేసిన ప్రతి ఆత్మను వెళ్ళగొట్టుటకు మీకు అధికారము ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎటువంటి సాతాను క్రియనైనను ఏం చేయగలడు చెప్పండి? దూరపరచుటకు ఆయన సమర్థుడు, శక్తివంతుడు. అపవాది క్రియలను దూరపరచుటకు ఆయన ఫలము పొందినవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ఒక అపవిత్రాత్మ ఉందా? సాతాను క్రియలు కనబడుతున్నాయా? ఒక ఆమె చెప్తుంది, అయ్యగారు కళ్ళు మూస్తే నిద్ర పట్టదు, కళ్ళు మూస్తే పీడ కలలు, కళ్ళు మూస్తే భయంకరమైన కలలు, ఆ కలల్లో ఊపిరి పీల్చుకుంటూ కష్టమైపోతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, లేచిన ఎక్కువ స్ట్రెస్, లేచిన నిద్ర అలసట తీరటములే. దేవునికి స్తోత్రం. ఆ కలలతో నా కనుగిడ్డులు 2 ఆడుతున్నాయి. ఆ కలలతో ఆయాసము కలుగుతుంది, ఆ కలలో భయము కలుగుతుంది. ఆ కలల వల్ల ఎంతసేపు పడుకున్నా నా యొక్క నిద్ర ఏమవట్లేదు, తీరటం లేదు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, ఎన్నెన్నో చోట్లకి వెళ్ళాను,
అన్నీ చేయించాను, ఏ చోట్లకి వెళ్ళినా నాకేం కాలేదు, నయము కాలేదు. స్వస్థతశాలకు వచ్చాను. ఆ రోజు ప్రార్థనలో దయ్యముల నిమిత్తమై మీరు ప్రార్థిస్తున్నారు. ప్రార్థనలో ఏకీభించగా ఆ రోజు రాత్రి నుండి భయంకరమైన పీడకలలు నా నుండి విడిచిపోయినవి. సమృద్ధి అయిన నిద్రను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే కీర్తి కలుగును గాక, దేవునికే ప్రభావము కలుగును గాక. మొట్టమొదట సైతాను మూలగొట్టిన, మొట్టమొదట సైతాను మూలగొట్టినావు రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు. సాతాను చెరసాలలో వేసదవు, సాతాను చెరసాలలో వేసదవు రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొద్దకు వచ్చావు. అమన్నది ఏం మందులు వాడమంటారు దీనికి, ఏం వైద్యం చేయించమంటారు దీనికి. ఎక్కడికి వెళ్ళినా వైద్యము లేని పరిస్థితి, మందులు లేని పరిస్థితి. స్వస్థతశాలకు రాగా దేవుడు మంచి నిద్రని చూచుచున్నాడు, గొప్ప శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి సమస్తమో సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు నా వాక్య వర్తమానం ఏమిటంటే, దేవుడు ఎలాగను నిన్ను స్వస్థపరుస్తున్నాడో కీర్తనలలో నుంచి చూపించడమే నా వాక్య వర్తమానము. కీర్తనలు చరణములో నుంచి దేవుడు ఎలా స్వస్థపరుస్తున్నాడో చూపించడమే నా వాక్య వర్తమానము. దేవునికి స్తోత్రం. బైబిల్లో 3 విషయాలు చెప్పాడు. ప్రతి అపవిత్రాత్మను, ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని స్వస్థపరచుటకు అధికారం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఓ రోజున ఒక వ్యక్తిని తీసుకుని హైదరాబాదు వెళ్ళాం కిమ్స్ హాస్పిటల్కి. దేవునికి స్తోత్రం. కిమ్స్ హాస్పిటల్కి వెళితే దేవుని బిడ్డలారా, అక్కడ ఇంచుమించు 8 అంతస్తుల భవనం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పలానా డాక్టర్ని కలవాలంటే 150 మంది డాక్టర్లు బోర్డులు ఉన్నాయి. ఎన్ని డాక్టర్లు చెప్పండి? 150 మంది డాక్టర్లు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందులో పలానా ఆ సంబంధించిన నరాలకు సంబంధించిన డాక్టర్ కావాలంటే పలానా రామకృష్ణ అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆ చీటీ కోసేశారు. వెళ్తే రామకృష్ణ లాంటి వాళ్ళు 5 ఉన్నారు 150 మందిలో. వీరు ఈయన దగ్గరికి వచ్చారు, ఇది తప్పు, ఇక్కడ కాదు, వేరే చోటకి వెళ్ళండి అన్నారు. దేవునికి స్తోత్రం. నేనంటున్నాను, ప్రపంచంలో 6,000 వ్యాధులు ఉన్నాయి, 4,000 వాటికి మందులు ఉన్నాయి, 2,000 వాటికి మందులు లేవు. 6,000 ఉన్న వాటికైనా ఒకే వైద్యుడు. ఆ వైద్యుని యొద్దకు మీరు వచ్చారు. ఆ వైద్యుని పేరే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే జనకులు దేవదాసాయి గారు ఒక కీర్తన రాశారు. ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనట్టు, ఎందుకింత చింతనొందెదవు అందిపోచుకో నాటి హృదయము, అందిపోచుకో నాటి హృదయము. నందోనంతాట నలబోకున్నాడు, ఎందుకింత చింతను ఎదవో వైద్యుడు లేనట్టు, ఎందుకింత చింతను ఎదవో. నీ రోగములు నీ పాపములు శ్రీ రక్షణకర్త శిలువపై మోసెను. నీ రోగములు నీ పాపములు శ్రీ రక్షణకర్త శిలువపై మోసెను. భారమెల్ల ప్రభు పైన వేసుకొని, భారమెల్ల ప్రభు పైన వేసుకొని, ఆరోగ్యమౌ సౌఖ్యమౌ భాగ్యమౌ గల్గు, ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనట్టు, ఎందుకింత చింతనొందెదవు.
అందిపుచ్చుకో నాటి హృదయము, అందిపుచ్చుకో నాటి హృదయము, నందోనంతాట నలమోకుని ఉన్నాడు, ఎందుకింత చింత నొందెదవు, వైద్యుడు లేనాడు, ఎందుకింత చింత నొందెదవు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. హల్లెలూయా. ఎందుకింత చింత నొందెదవు, వైద్యుడు లేనట్టు. 6,000 వ్యాధులున్నాయి ఈ లోకములో. దేవుని బిడ్డలారా, మందులు కనుక్కుంటూనే ఉన్నారు. ఇంకా కొన్ని మందులు కొన్ని వ్యాధులకు పనిచేస్తున్నాయి. ఒకరికి పని చేస్తే ఒకరు పని చేయట్లే, ఒకరికి ఒకలాగా పని చేస్తే ఒక్కొక్కరికి ఇంకోలాగా పనిచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మందు లేకుండా స్వస్థపరిచేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. మాట ద్వారా స్వస్థపరచగలిగిన వాడు దేవుడే. చూపు ద్వారా స్వస్థపరచగలిగిన వాడు దేవుడే. ఆయన తాకిడి ద్వారా స్వస్థపరచగలిగిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు సాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకింత చింత నొందెదవు, వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందెదవు? అందిపుచ్చుకున్నట్టి హృదయము, నందున నంతాట నలము కొని ఉన్నాడు, ఎందుకింత చింత నొందెదవు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆ యొక్క సభల ముందు అక్కడే బెచ్చుమెత్తుకుని అడుక్కునేవాడంట, అడుక్కుంటూ ఉండేవాడంట. ఎక్కడ? ఆ సభల యొక్క ఎంట్రన్స్లో దేహి, ధర్మము కబోది, ధర్మము చేయండి అని చెప్పి బెచ్చుమెత్తుకునేవాడు. ఒక విశ్వాసి అన్నాడు, ఎవయ్యా నీ కాలు బాగోలేదు కదా, అందరినీ బెచ్చుకుంటే ఎంత వస్తుంది? 1000, ఎక్కువైతే 10,000 ఈ 3 రోజుల్లో. అదే మందిరంలోనికి రా, సభలోనికి రా, దేవుణ్ణి ఆనుకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెబితే ఆయన సభలకు వచ్చి కూర్చుని దేవుని మీద ఆధారపడ్డాడు. 2వ రోజునే అతని కాలు సంపూర్ణ స్వస్థత పొంది ఆరోగ్యవంతుడై గొప్ప శక్తిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండెన్, బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండెన్. శోధనలంగెల్చుటక ప్రభువే, శోధనలంగెల్చుటక ప్రభువే, ఆధారమై ధైర్యమై శౌర్యమయ్యుండు, ఎందుకింత చింత నొందెదవు, వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేతనే నా మందిరాల దగ్గర కానీ, స్వస్థతశాలల దగ్గర కానీ, నేనెళ్ళు మీటింగ్స్ దగ్గర కానీ ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటే నేను ఒకటే చెప్తాను, యు హ్యావ్ 2 ఛాన్సెస్. అయితే నువ్వు దేవుని సభలో కూర్చో, లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో. కానీ ఇక్కడ కూర్చుని దేవునికి ఏం తేవద్దు? అపకీర్తి తేవద్దు. అయితే నువ్వు దేవుని సంధిలో కూర్చో, సభల్లో కూర్చో, దేవుడు అంతకు మించిన అద్భుతాలు జరిగిస్తాడు. లేకపోతే ఆ స్థితి నీకు లేదా, గో టు హోమ్, నీ ఇంటికి వెళ్ళిపో. అంతేగాని నా దేవునికి నీవేం తేవద్దు? అవమానము తేవద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఇలాగూ బెచ్చమెచ్చుకుంటానికి కలుగు చేయలే, ఇలాగ నీవు బాధపడటానికి కలుగు చేయలే, ఇలా అప్పులతో బాధపడతావని కలుగు చేయలే, వ్యాధితో తిరుగుతావని కలుగు చేయలే, కుటుంబాలు విడిపోయి ఉండటావని కలుగు చేయలే. దేవుని బిడ్డలారా, నీ యొక్క గృహము, నీ యొక్క కుటుంబము, దేవుని బిడ్డలారా, అది ఒక గతికి వెళ్ళిపోవాలని కలుగు చేయలే. అందుకోసము కాదు, దేవుడు నీ దేవుడు నిన్ను బలపరచుటకు, దేవుని బిడ్డలారా నిన్ను స్వస్థపరచుటకు, నిన్ను లేవనెత్తుటకు దేవుడు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం.
దేవుని బిడ్డలారా, నీ అప్పులు తీసివేయటానికే, నీ వ్యాధిని తొలగించటానికే, నీ బాధ నుండి విడుదల చేయటానికే, నీ కుటుంబాన్ని ఒకటి చేయటానికే, నిన్ను సమృద్ధితో ఇంపడానికే, కావలసిన ఉద్యోగం ఇవ్వటానికే, కావలసిన వ్యాపారం ఇవ్వటానికే, తదకు నీ కుటుంబమునకు రక్షణ ఇచ్చి పరలోక రాజ్యానికి చేర్చటానికి నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. నిత్య రాజ్యమునకు చేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చి వేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుచేతనే మనమందరము ఎవరి ఎద్దుకు రావాలి చెప్పండి? దేవుని ఎద్దుకు రావాలి. దేవునికి స్తోత్రం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి వారలు ప్రయాసపడి వారలు ప్రభుని చెంతకు పరుగెడి వేగమే, ప్రభుని చెంతకు పరుగెడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆమెకు ఆపరేషన్ జరిగింది, క్యాన్సర్ వచ్చింది, హైదరాబాద్ తీసుకెళ్లారు. దేవుని బిడ్డలారా, ట్రీట్మెంట్లు ఇచ్చారు, తర్వాత ఆపరేషన్ చేశారు. బాగా అయిపోయింది, తగ్గిపోయింది, వెళ్ళిపో మా ఇంటికి అన్నారు. ఇంటికి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచే ఇంకో బలహీనత ఆమెలో ప్రారంభమైంది. ఆ బలహీనత ఎక్కువైపోతుంది. దేవుని బిడ్డలారా, ఆమెను తీసుకువెళ్ళారు హాస్పిటల్కి. ఈమె ఇంకో బలహీనతలోనికి వెళ్ళిపోయింది. తొదకు ఈమె కోమాలోనికి వెళ్ళిపోయింది. ఎందులోకి వెళ్ళిపోయింది? కోమాలోనికి వెళ్ళిపోయింది. ముందే గొప్ప వైద్యం చేయించాం, హాస్పిటల్కి లక్షల రూపాయలు తగలవేశాం, ఆపరేషన్ చేశారు, బాగానే ఉందనుకున్నాం. ఇప్పుడు ఇంకో ప్రాబ్లము, మరొక ప్రాబ్లము, కోమాలోనికి వెళ్ళిపోయింది. డాక్టర్లైన వారు ఇక ఈమె బ్రతకదు అని చెప్పేశారు, బ్రతికే అవకాశం లేదని చెప్పేశారు. దేవుని బిడ్డలారా, ఇక హాస్పిటల్ మీద ఏమాత్రము కూడా విశ్వాసం లేని పరిస్థితి. ఆ సమయంలో ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తే తగ్గుతుంది? ఏం చేస్తే తగ్గుతుంది? దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఆ వ్యక్తి తెలుసుకున్నది ఏమిటంటే, బైబిల్ మిషన్ స్వస్థత శాలకు వెళితే దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ వ్యక్తి పరుగున శాలకు వచ్చాడు. ఆమె అయితే ఎక్కడుంది చెప్పండి? కోమాలో ఉంది హాస్పిటల్లో. ఈయనైతే దేవుని ఎద్దుకు వచ్చాడు. యేసు ప్రభువా, నా భార్యను స్వస్థపరిచినట్లయితే నీ సన్నిధిలో 7 వారములు చేస్తానని ప్రార్థన చేసుకునగా ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండగా ఆమె హాస్పిటల్లో ఉన్నది. దేవుని బిడ్డలారా, 3వ వారములోని ఆ వ్యక్తిను సంపూర్ణ స్వస్థపరిచి లేవనెత్తి ఆ వ్యాధి నుండి స్వస్థత ఇచ్చాడు. ఎలా తగ్గిందో డాక్టర్లు తెలియదన్నారు. ఆమె లేచి కూర్చుని దేవుని సన్నిధికి వచ్చింది. దేవుడు చేసే పని, నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆ వ్యాధి ఏదైనా దేవుడు ఎగరగొట్టగలిగిన వాడు. నమ్మిన వాడు చెప్పకూడదు గట్టిగా. ఏ జబ్బునైనానో యేసు నామము చెప్పి ఎగురగొట్టెదవాణ్ణి తెలుసునా. ఏ జబ్బునైనానో యేసు నామము చెప్పి ఎగురగొట్టెదవాణ్ణి తెలుసునా. భోజనంలో పోయి జీవము ధార పోసి బ్రతికించదవో తెలుసునా. ఓనే బ్రతికించదవో తెలుసునా. పునరుద్ధాన విధియే తెలుసునా. ఏ జబ్బునైనానో యేసు నామము చెప్పి ఎగురగొట్టెదవాణ్ణి తెలుసునా. ఏ జబ్బునైనానో యేసు నామము చెప్పి ఎగురగొట్టెదవాణ్ణి తెలుసునా. భోజనంలో చావంగా పోయి జీవము ధార పోసి బ్రతికించదవో తెలుసునా. పోని బ్రతికించదవో తెలుసునా. పునరుత్థాన విధియే తెలుసునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురగొట్టెదవు తెలుసునా. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైంది ఏదియూ లేదు. నువ్వు నమ్మగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే
దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, ఈ పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది చెప్పాలి? కరెంటు పాస్ అవటం బట్టి. కరెంటును చూసారా మీరు? చూసారా? చూడాలనుకుంటున్నారా? ఒక వైర్ తీసుకోండి, కరెంటు ఉన్న వైర్ని, దానిపైన ఉన్న పొరను ఏం చేయండి? చెక్కండి. కనబడుతుందా అందులో కరెంటు? ఎలా కనబడుతుంది? ఎర్రగా కనబడుతుందా? తెల్లగా కనబడుతుందా? మరి ఎలా కనబడుతుంది? స్విచ్ ఆన్ చేశారు, ఆ వైర్లో ఏముంది? కరెంటు ఉంది. ఉందా లేదా? కరెంటు ఉంది. కరెంటు లేదనుకుంటున్నారా? ఒకసారి దాన్ని ముట్టుకోండి. ఏం చేయండి? ఆ వైర్ని చెక్కి దాన్ని ముట్టుకోండి. అప్పుడు అందులో కరెంటు ఉందో లేదో బాగా కనబడుతుంది. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అన్నాడు, ఏలియాను పోషిస్తానన్నాడు, కాకులము ద్వారా పోషిస్తానన్నాడు. కాకులు తెచ్చిపెట్టిన ఆహారము కాకులకి ఎవరిచ్చారు? కాకు తయారు చేసిందా? కాకులు ఎక్కడి నుంచైనా తెచ్చిందా? ఏ హోటల్ అయినా వాళ్ళు అయినా ఇచ్చారా? అదే మనకు అనవసరం. దేవుడు పోషిస్తానన్నాడు. పోషించేవాడు నమ్మినవాడు చప్పలు కొడతాం గట్టిగా. దేవునికి స్తోత్రం. అరణ్యంలో దేవుడు ఆహారం పెడతానన్నాడు. ఆ ఆహారం ఎలాగొస్తుంది? పరలోకం నుండి, ఆకాశం నుండి ఎలా వస్తుంది? ఎలా వచ్చింది? అనవసరం. దేవుడు ఇస్తానన్నాడు. ఆకాశం నుండి మన్నా కురిపించబడింది. దాన్ని నీవు తీసుకుని నోట్లో పెట్టుకుంటామే. నమ్మిన వాడు చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున స్వస్థతశాలకు వచ్చావు, దేవుని మందిరానికి వచ్చావు. దేవుడు నిన్ను ఎలా స్వస్థపరుస్తాడో నీకు అనవసరం. నువ్వు స్వస్థత నొంది బయటికి వెళ్ళటమే అదే దేవుడు నీకు ఇచ్చుచున్న గొప్ప కార్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్టి విశ్వాసంబు అమరిన రోగికి అట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. బట్టమొట్టు కొనుట బహిరంగ కార్యమే. బట్టి నమ్మిక మదిలో కలుగు కార్యము. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము. కనరయ్యా క్రీస్తుని ఘనకార్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అవును, అట్టి విశ్వాసము అమరీనా రోగికి ఈమెమనుకున్నదంటే, నేను యేసు ప్రభువారి దగ్గర స్వస్థత నొందుకోవాలి. 12,000 నుండి రక్తస్రావము అవుతూనే ఉంది. స్త్రీలకు సంబంధించిన వ్యాధి, ఎక్కడికి బయటికి వెళ్ళలేని వ్యాధి, ఎవరికి చెప్పుకోలేని వ్యాధి, భయంకరమైన దుర్వాసన కొట్టే వ్యాధి, దేవుని బిడ్డలారా స్థిమితం లేని స్థితి, శరీరములో బలహీనత, అనారోగ్యం పట్టి పీడిస్తుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కాదు, 12 సంవత్సరాల నుంచి ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు దగ్గరికి వెళ్తున్నారు. నేను ఎలా స్వస్థత పొందుకుంటాను? ఏ రీతిగా స్వస్థత పొందుకుంటాను? అన్ని అనవసరం. నేను పొందుకోవాలి. నేను పొందుకుంటానికి నేను చేసే పని ఒకటే. యేసు ప్రభువు వారి యొక్క ఏం చెప్పండి? వస్త్రమును ముట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారి యొక్క వస్త్రాన్ని నేను ముట్టుకుంటాను, అంతే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఆ విశ్వాసం ఈరోజు నీకుంటే, అట్టి నమ్మిక నీకు ఉంటే, అట్టి ఆశీర్వాదం నీకుంటే, అట్టి దీవెన నీకు ఉంటే, దేవుడు నిన్ను కూడా ఈరోజే ముట్టి స్వస్థపరుస్తాడు. నమ్మిన వా చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అట్టి విశ్వాసము అమరీనా రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. బట్ట ముట్టుకొనుటే బహిరంగ కార్యంబు. దేవునికి స్తోత్రం. గట్టి నమ్మిక మదిలో కలుగు కార్యంబే. దేవునికి స్తోత్రం. ప్రభు భోజన సంస్కారం ఇచ్చేటప్పుడు ఒక ఆమె నా అంగీని ముట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు నేను అన్నాను, అమ్మా నువ్వు అంగీని ముట్టుకోవద్దు అన్నాను. దేవునికి స్తోత్ర.
అలా వెళ్ళిపోయేటప్పుడు ఆ అంగీని ముట్టుకునేది. నువ్వు ముట్టుకోవద్దమ్మా అంగీని అన్నాను. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పినది ఏంటో తెలుసా? అయ్యగారు, రోజు మీరు ప్రభు భోజన సంస్కారం ఇచ్చుచున్నారు, ఇస్తుండగా అందరి మధ్య ఆయన శరీరక్తాలు ఇచ్చుచున్నారు. అయితే నాకు కనబడే దర్శనం ఏమిటంటే, మీరు స్టేజీ మీదే ఉన్నారు, యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? ఆయన శరీరక్తాలు ఇచ్చుచున్నారు. అంటే ఇచ్చేది మీరు కాదు యేసు ప్రభు వారు, నేను ముట్టేది మీ వస్త్రము కాదు, దేవుని వస్త్రము నేను ముట్టుతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమెలో విశ్వాసము కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి? మనుషుని వస్త్రం అని కాదు కానీ దేవుని వస్త్రము. దేవునికి స్తోత్రం. నీవు ఎవరి దగ్గరికి వచ్చావు? దేవుని యొద్దకు వచ్చావు. ఎవరి చేత హస్తం నుంచి ప్రార్థన చేయించుకుంటున్నావు? దేవుని చేత. దేవునికి స్తోత్రం. ఏ తైలము నీలో పోయబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నీ నోటిలో, నీ శిరస్సు మీద, నీ చేతిలో పోయబడుతుంది. నమ్మిన వారు చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. రోగములు మాన్పు రూఢి వైద్యుండ, రోగములు మాన్పు రూఢి వైద్యుండ, బాగు చేసి పంపు పరమానాథుండ, బాగు చేసి పంపు పరమానాథుండ, యేసు ప్రభువామ హితబోధకుండ, యేసు ప్రభువామ హితబోధకుండ. రోగములు మాన్పు రూఢి ఖచ్చితంగా మాన్పే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ఉందా? నమ్మిక ఉంచావా? దేవుని మీద ఆధారపడ్డావా? దేవుని మీద అనుకున్నావా? ఆయన గొప్ప కార్యాలు ఖచ్చితంగా ఏం చేయగలరు చెప్పండి? చేయగలిగిన వాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు, శక్తివంతుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. రోగములు మాన్పు రూఢి వైద్యుండ, బాగు చేసి నిన్ను పంపు పరమనాథుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ వ్యాధితో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, ఏ బలహీనతతో వచ్చినా, ఎట్టి అనారోగ్యంతో వచ్చినా ఖచ్చితంగా బాగు చేసి పంపగలిగిన పరమనాథుని పాదముల యొద్ద నేనున్నాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్నవారు చేతుల పైకెత్తి సంతోషంతో చెప్పకూడదాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని స్వస్థపరుస్తాడు దేవుడు? ఎవరిని స్వస్థపరుస్తాడు? దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని పడితే వారిని దేవుడు స్వస్థపరిచేస్తాడా? ఎవరిని పడితే దేవుడు వారిని స్వస్థపరిచేస్తాడా? దేవునికి స్తోత్ర. దేవుడు స్వస్థపరచాలంటే వారికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను, దేవుడు అన్నాడు, నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసమే వచ్చానంటున్నాడు. అంటే దేవుడు స్వస్థపరిచేవాడు. స్వస్థత నొందేవారు పాపులై ఉన్నను పర్వాలేదు, వ్యాధిగ్రస్తులై ఉన్నను పర్వాలేదు, దేవుని నిందించిన వారైనను స్వస్థపరచగలడు, దేవునికి వ్యతిరేకస్తులైనను స్వస్థపరచగలడు. ఏమిటంటే కేవలము వారందరూ ఎవరి బిడ్డలు చెప్పండి? దేవుని బిడ్డలు. నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. అంచేతని జనకులు దేవదాసాయి గారు అన్నారు, నువ్వే మతస్థుడవైనా, ఏ కులస్థుడవైనా, ఏ జాతివాడవైనా నిన్ను స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు అని చెప్తూ ఏ పాట అంటే ఆ దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు ఆ యొక్క 51వ కీర్తనలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా 51వ కీర్తన 61వ చరణములో ఏ మతస్థులైనా ఏ మతస్థులైనా ఈ మతస్థులైనా ఈ మతస్థులైనా నీ మాట నమ్మగా క్షేమమిచ్చితివి, నీ మాట నమ్మగా క్షేమమిచ్చితివి. యేసు ప్రభువామా హితబోధకుండ, యేసు ప్రభువామా హితబోధకుండ. దోషములు క్షమించు దొడ్డ జనకుండ, దోషములు క్షమించు దొడ్డ జనకుండ. యేసు ప్రభువామా హితబోధకుండ, యేసు ప్రభువామా హితబోధకుండ. నీవెన్ని పాపములు చేసినా,
నీవెంత భయంకరమైన పాపివైనా, నీవు ఘోర పాపములు చేసి ఉన్నా, పాపపు తలంపులు నీలో ఉన్నా, వ్యభిచార పాపమున్నా, భయంకరమైన ఘోరమైన పాపములు నువ్వు చేసిన వాడవైనప్పటికీ నిన్ను క్షమించి శుద్ధి చేయటానికి ఆయన సంసిద్ధుడు. నేను నీతిమంతుల కోసం రాలేదు, ఎవరి కోసం వచ్చానన్నాడు? పాపుల కోసమే, పాపపు భూయిష్ఠుల కోసమే, భయంకరమైన అపవిత్రుల కోసమే వచ్చానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి వ్యతిరేకంగా ఒకనాడు మాట్లాడినా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు పలికినా, దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను స్వస్థపరచగలిగిన వాడు. అందుచేతనే సాధు సుందర్ సింగ్ గారు దేవుని చూచినప్పుడు, దేవుని దర్శనము పొందినప్పుడు, యేసు ప్రభువా, నిన్ను నేను దూషించాను, నిన్ను నేను బూతు మాటలు తిట్టాను, నీ బైబిల్ నేను చింపివేశాను, నీ బైబిల్ నేను కాల్చివేశాను, నిన్ను వెంబడించే వారిని నేను దోషకులుగా చేశాను, ఎన్నో నెపములు వేశాను, నీవు నాలోనికి వస్తావా? నీ రక్షణ నాకు ఇచ్చుటకు నేను యోగ్యుడేనా అంటే దేవుడు అంటున్నాడు, నీవు యోగ్యుడివి, ఈ రోజే నీలోనికి నేను వస్తున్నాను, నా రక్షణ నీకు ఇచ్చుచున్నానన్నాడు. చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదించుట నీ శక్తి ఇష్టము, ఆశీర్వాదించుట నీ శక్తి ఇష్టం, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము. యేసు ప్రభువామా హితబోధకుండా, యేసు ప్రభువామా హితబోధకుండా, దోషములు క్షమించు దొడ్డ జరగకుండా, దోషములు క్షమించు దొడ్డ జరగకుండా. యేసు ప్రభువామా హితబోధకుండా, యేసు ప్రభువామా హితబోధకుండా, దోషములు క్షమించు దొడ్డ జరగకుండా, దోషములు క్షమించు దొడ్డ జరగకుండా. యేసు ప్రభువామా హితబోధకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పాటల్లో ఏం చెప్పాడు అదే చేసేవాడు. ఆయన మాట తప్పనివాడు. ఆకాశములు గతించిపోయినను నా మాట ఒక సున్నైనను ఒక పొల్లైనను ఏమవు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయన ఘనమైన దేవుడు. రోజున ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, మా బావగారు క్యాన్సర్ వచ్చింది, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అన్నీ తిప్పేశారు, అంత వైద్యం చేసేసారు, హోప్లెస్ చెప్పేశారు, చనిపోతారంటున్నారు. అయ్యా అన్నీ తిరిగేస్తాడు, దయచేసి మా అయ్యగారిని తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తానయ్యా అని నేను అడిగితే, అన్నీ అయిపోయి చావు సిద్ధంగా ఉన్నాను నేను, మీ అయ్యగారిని నేను కాదంటానా, రమ్మని చెప్పు అన్నాడు. మా బావగారు రెండొకసారి మీరు వచ్చి మా బావగారికి ఏం చేయండి, ప్రార్థన చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్ళాను. ఎలా ఉన్నాడు అంటే మంచం మీద హస్త పంజరం ఎలా ఉంటుందో, దానికి తోలు వేస్తే ఎలా ఉంటుందో అలాగున్నాడండి. దేవుని బిడ్డలారా, బక్క చిక్కిపోయాడు, మాంసము లేదు, అసలు ఎముకల గూడే ఉన్నట్టుగా ఉన్నాడు. ఇవి ఉన్నాయి చూస్తారు, లోపలికి వెళ్ళిపోయినాయి. చిన్న పిల్లల చేతుల కంటే సన్నగా ఉన్న ఎముకల మీద ఆ చర్మం ఉంది. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి ఆ వ్యక్తి. దేవుని బిడ్డలారా, నేను చెప్పింది ఒకటే, అయ్యా నువ్వు చేయాల్సింది రెండు పనులు. ఆ మీదట దేవుని యొక్క పని చేస్తాడు. నువ్వు చేయాల్సింది రెండు పనులు. ఆ మీదట దేవుడు నీ పట్ల జరిగించాల్సింది చేస్తాడు. చెప్పండి అయ్యగారు, ఏం చేయమంటారని అడిగితే, ఒకటి నేనన్నది, నువ్వు కూర్చున్నా, పడుకున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరుస్తున్నా, నువ్వు ఒక మాటను. ఏంటి ఆ మాట అంటే, యేసు ప్రభువా నేను చేసిన పాపమును క్షమించు, నేను భయంకరమైన పాపములు చేశాను, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నా పాపముల నుండి నన్ను విడుదల చెయ్యు, నన్ను పరిశుద్ధునిగా చెయ్యు, నా అపరాధములు తీసివేయి. 24 గంటల్లో
8 గంటలు 10 గంటలు నువ్వు పడుకుని ఉంటే మిగతా గంటలు ఇదే చెయ్యి. ఇంకో పని ఏమిటో తెలుసా? నేను రక్షణ పొందుతాను ప్రభువా, నీ బిడ్డగా నేను మారిపోతాను, బాప్తిసం పొందేస్తాను ప్రభువా, ఈ 2 మాటలు నీ నోట నుండాలి అని చెప్పాను. దేవుని బిడ్డలారా, వారం తిరక్క ముందే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏంటా ఫోన్ అంటే, అయ్యా ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు, ఆరోగ్యంతో ఉన్నాడు, శక్తితో ఉన్నాడు, బలముతో ఉన్నాడు, ఈ ఆదివారం వచ్చేస్తానంటున్నాడు. ఏం పొందటానికి? బాప్తిసము పొందటానికి. వద్దు, రావద్దు. అంత బలహీనంగా ఉండి ఎలా బాప్తిసం పొందుతాడు? ఎలా నీటిలో నేను ముంచాలి అతన్ని? అప్పుడే వద్దు అనేసి ఫోన్ పెట్టేశాను. తర్వాత ఆదివారమే వచ్చేసాడండి. ఆయన దేవుని మందిరానికి వచ్చేసాడు. ఆయన అంటున్నాడు, నా దేవుడు 3 రోజులను లేపాడు, ఇది 7వ రోజు నేను బాప్తిసం పొందాలి అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి కీర్తి కలుగునుగాక. అతన్ని నేను బాప్తిసం ఇచ్చాను. నీటిలో ముంచి లేపితే అతని చెయ్య, అతని యొక్క పరిస్థితి ఎంత భీకరంగా ఉందో, కానీ 3 నెలల్లో గొప్ప ఆరోగ్యము పొందుకుని, మంచి పుష్టి పొందుకుని, సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు తిరిగి మళ్ళీ ఉద్యోగంలోనికి వెళ్ళాడు. చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికే కీర్తి కలుగునుగాక, దేవునికే ప్రభావము మెండుగా కలుగునుగాక. ఆమేన్. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. దినాక్రమాన శాంతి గుణాంబులు, దినాక్రమాన శాంతి గుణాంబులు దీనులకిచ్చు చుండును, దీనులకిచ్చు చుండును. మనో విచారం కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. ఎన్నో అద్భుతములు నీ చేత యేసుని సయ్యముగా చేయింతు, ఎన్నో అద్భుతములు నీ చేత యేసుని సయ్యముగా చేయింతు. సున్నా చోటదు వ్యతిరేకములకు, సున్నా చోటదు వ్యతిరేకములకు చూచుకొనుమున సాక్షి ప్రభావము, చూచుకొనుమున సాక్షి ప్రభావము. మనో విచారము కూడదు మీకు, మహిమ తలంపులు కావలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆ ఇంటికి వెళ్ళగానే ఒక ప్రార్థన చేశాను. యేసు ప్రభువా, ఈ వ్యక్తి ద్వారా నీవేం పొందాలి? మహిమను నొందాలి. జనకులు దావదాసాయి గారు 72వ కీర్తనలో ఈ యొక్క 33వ చరణంలో, ఎన్నో అద్భుతములు నీ చేత యేసుని స్వయముగా చేయింతును, సున్నా చుట్టదు వ్యతిరేకమునకు చూచుకునుము నా శక్తి ప్రభావం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ దేవుడే ఆ వ్యక్తిని ఏం చేశాడు చెప్పండి? దేవుని బిడ్డలారా, 2 కుమారులు, మా తండ్రి లేని పరిస్థితిలోనికి మేము వెళ్ళిపోయాం. ఈరోజు మా తండ్రిని దేవుడు ఏం చేశాడు? తిరిగి నిలబెట్టాడు. ఇదే ఎవరి కార్యము చెప్పండి? దేవుని యొక్క అద్భుతమైన కార్యము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చేసే కార్యములో ఊహకు అందవు. అమ్మా, ఈరోజు 7 వారాలు చేస్తున్న వాళ్ళారా, 7 వారాలు చేసి తిరిగి మళ్ళీ లోకములోనికి వెళ్ళిపోవటం కాదు. యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడని అంగీకరించండి. యేసుక్రీస్తు ప్రభువారే నిత్య జీవమని అంగీకరించండి. ఆయనే గొప్ప సృష్టికర్తని అంగీకరించండి. ఆయనకు ఒక పరలోక రాజ్యం ఉన్నది. మనందరము మరణించిన తర్వాత మన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పరలోక రాజ్యముకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అప్పులు తీరటాలు అన్నీ దేవుడు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు.
మనకు జరగాల్సింది ఏంటంటే పరలోకానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య రాజ్యానికి వెళ్ళాలి, శాశ్వత రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యమునికి వెళ్ళాలి. అందుకు మనమందరం సిద్ధపడదాము. నిత్య రాజ్యానికై మనమందరం సిద్ధపడదాము, పరలోక రాజ్యానికై సిద్ధపడదాము. జానయ్య గారు అంటూ ఉంటారు, ఏమంటూ ఉన్నారంటే కాలము సమీపం అయిపోయింది అంటూ ఉంటారు. అయ్యగారు జానయ్య గారు ఏమంటారంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా పిలుచుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా పిలుచుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నారు. యేసు రారాజుగా వచ్చుచున్నారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోటాను కోట్ల దూతలతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో దేవుడు రాబోతున్నాడు. గుర్తులన్నీ అయిపోయినవి. అమ్మా, ఒకరోజు దేవుడు రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. హఠాత్తుగా దేవుడు వస్తాడు. మనమందరం ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడకు సిద్ధపడాలి. యేసుక్రీస్తు బిడ్డలుగా మార్చబడాలి, బాప్తిసము పొందాలి, దేవునిలో ముందుకు సాగాలి. ఆయన మందిరానికి ప్రతి ఆదివారము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒక సంఘములో విశ్వాసవేనా నీవు? రక్షణ పొందిన విశ్వాసవేనా? బాప్తిసం పొందిన విశ్వాసవేనా? ఏ రోజు దేవుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో దేవుడు తెలీదు. అమ్మా, ఇంకా నీవు లోకములో ఉన్నావా? యేసు ప్రభువారు నాకు తెలుసు, మందిరము తెలుసు, క్రిస్మస్కి వెళ్తాను, ఈస్టర్ పండుగకి వెళ్తాను, గుడ్ ఫ్రైడేకి వెళ్తానంటే చాలదు. ప్రతి ఆదివారము నీవు దేవుని మందిరానికి వెళ్ళి యేసే నా నిజ రక్షకుడని అంగీకరించి బాప్తిసం పొంది, నువ్వు బాప్తిసము పొంది ఆయన బిడ్డగా నీవు ఉంటే ఆయన పరలోక రాజ్యానికి నిన్ను తీసుకువెళ్తాడు. అది శాశ్వత కాలము, అది నిత్య కాలము. ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. అక్కడ జీవ వృక్ష ఫలములు ఉంటాయి. దేవునికి స్తోత్రం. రెప్ప పాటులో తెప్పారిల్లిదవా, రెప్ప పాటులో తెప్పారిల్లిదవా, నిప్పు వలే ఇలా నివసించదావా, నిప్పు వలే ఇలా నివసించదా. ముప్పే గదా మిగిలినచో, ముప్పే గదా మిగిలినచో, దీపాలు పడలేవు గదా. ఈ గడియలు ఈ గంటలు యేసయ్యా వచ్చును. ఆ గడియలు ఆ గంటలు, ఆ గడియలు ఆ గంటలు ఆరోహణమయ్యదవా. ఈ గడియలు ఈ గంటలు యేసయ్యా వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో నా పవిత్ర ఆత్మను దేవుడు తీసివేయగలడు. మరణకరమైన వ్యాధి వచ్చినా దేవుడు స్వస్థపరచగలడు. ఏ రోగములున్నా దేవుడు విడుదల ఇవ్వగలిగిన వాడు. నువ్వు బాధతో దుఃఖముతో ఉండుట దేవునికి ఇష్టం లేదు. అప్పులతో ఇరుకులతో ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఆయన సమృద్ధి కలుగు చేయవాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు. ఒక్కసారి దేవునికి తీర్మానం తీసుకుందాము. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు ఒకసారి లేచి నిలబడి, యేసయ్యా నీ పాటల ద్వారా మాకు చెప్పావయ్యా, మత్తయి 10వ అధ్యాయం ద్వారా నువ్వు మాతో మాట్లాడావయ్యా. ప్రతి అపవిత్రాత్మ, ప్రతి రోగము, ప్రతి వ్యాధి అన్నావయ్యా. ఏది ఉండటానికి నాలో ఇక ఏది ఉండటానికి వీలు లేదయ్యా. ప్రతి వ్యాధి నాలో నుండి తీసివే, ప్రతి బాధ నాలో నుండి తీసివే, ప్రతి అపవిత్రాత్మ నాలో నుండి తీసివే. నీ అద్భుత కార్యాలు జరిగించు ప్రభువా. నీ మహిమ కార్యాలు నా పట్ల జరిగించు ప్రభువా. నీ మహిమ కార్యాలతో నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకునండి. 2 చేతులు పైకెత్తి నాతో చెప్పండి, పరమ వైద్యుడా,
గొప్ప వైద్యుడా, స్వస్థపరచునాదా, యేసయ్యా పరమ వైద్యుడా, మందు వాడకుండా స్వస్థపరచు దేవా, నీ రక్తం నా మీద ప్రోక్షించండి, నన్ను బలపరచండి, స్వస్థపరచండి. నీ ఆశీర్వాదాలు మెండుగా నా పట్ల జరిగించమని యేసు నామమున ఈరోజే, ఇప్పుడే, ఎక్కడే నన్ను స్వస్థపరచమని, బలపరచమని వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధులను, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాము. వైద్యులకు పరమ వైద్యుడు తండ్రి, ఈరోజు నీ పాదాల ఎద్దుకు వచ్చిన వారందరినీ ముట్టండి, ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. దేవా, ఎంత వ్యాధితో వచ్చారో, ఎటువంటి బాధతో వచ్చారో, ఎటువంటి ఇరుకుతో వచ్చారో, ఎటువంటి ఇబ్బందితో వచ్చారో, ఎటువంటి సమస్యలతో వచ్చారు, ఎటువంటి శోధనలతో వచ్చారు, దేవా ఇదిగో తండ్రి, నీవే ముట్టి స్వస్థపరచండి ప్రభా, నీవే బలపరచండి తండ్రి. నీ మహిమ కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించండి, నీ ఆశీర్వాద దివ్య కార్యాలతో నింపండి, నీ మహిమ కార్యాలను నీ బిడ్డలతో నింపండి. దేవా నీకు వందనాలు యేసయ్యా. అది ఎన్ని లక్షల అప్పైనా, ఎంత పెద్ద వ్యాధి అయినా, మందుల వల్ల తగ్గని వ్యాధి అయినా ఈరోజే ముట్టి స్వస్థపరచండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి, పరిపూర్ణ బలమును దయచేయండి, నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, నీ పాటలో చెప్పినట్టుగా ఏ జబ్బునైనా యేసు నామము చెప్పి ఎగురగొట్టేదనో తెలుసునన్నావు. ఎగురగొట్టింపచేసే దేవుడవో, ఎక్కడికి పోతాదో తెలియదు. సంపూర్ణ స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు, అట్టి నీ ఆశీర్వాదాలు మాకు ఇచ్చి మమ్మల్ని ఎల్లరినూ బలపరిచి స్వస్థపరిచి లేవనెత్తి సాక్షులుగా నిలబెట్టమని యేసు నామమున వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాతా.